269. మంచి చేస్తే చెడు. నేను నీ భార్యననే విషయం నేనెవ్వరికీ చెప్పను అని చాందిని కైలాష్తో అంది. ఆ మాటలు తలుపు చాటుగా విన్న మహి చేతిలోని గ్లాస్ నేల మీదకు జారి బళ్ళున పెద్దగా శబ్దం చేస్తూ పగిలిపోయింది. కైలాష్ గదిలోకి ఆ శబ్దం వినిపించడంతో కైలాష్ చాందిని ఒక్కసారిగా అలర్ట్ అయ్యి వెంటనే గది బయటకొచ్చి మహిని చూసి షాక్ అయిపోయారు. వాళ్ళిద్దరినీ చూసిన మహి కోపంతో, ఓహో, ఇదన్నమాట జరిగింది. ఇంతకాలం నన్ను భ్రమలో ఉంచి మీరాడిన నాటకం ఈ రోజు బయటపడింది అంటూ ఏడుస్తూ తన గదిలోకి వెళ్లడానికి వెనక్కి తిరిగింది. ఆ ప్రాసెస్ లో పగిలిన గాజు ముక్కలు ఆమె కాళ్లలోకి గుచ్చుకుపోవడంతో ఆమె కాళ్ల నుండి రక్తం కారుతుండగా దాన్ని పట్టించుకోనట్లుగా తన గదిలోకి పరిగెత్తింది మహి. ఇప్పుడేం చేద్దాం కైలాష్? మహికి చాలా కోపం వచ్చింది. ఇప్పుడు తను మనమేం చెప్పినా వినే పరిస్థితుల్లో లేనట్లుంది. ఎందుకో నాకు తనని అలా చూస్తుంటే చాలా భయంగా ఉంది కైలాష్ అంటూ భయంగా కైలాష్ చేతిని పట్టుకొని చెప్పింది చాందిని. మన మహికి ఎలాంటి పరిస్థితుల్లో ఎలా చేశామో వివరంగా చెప్దాం. తను అర్థం చేసుకుంటుందన్న నమ్మకం నాకుంది. నువ్వు కూడా రా అంటూ చాందిని చేతిని విడిపించుకుంటూ మహి గదివైపు పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వెళ్లిపోయాడు కైలాష్. మహి గది వద్దకు కైలాష్ చేరుకునేసరికి కాశీనాథ్ ను తన వీల్ చైర్ లో కూర్చోబెట్టి దాన్ని దోసుకుంటూ మార్తాండు కూడా ఆ గది వద్దకు చేరుకున్నాడు. ఏమైంది కైలాష్? ఏదో పెద్ద చప్పుడు వినిపించింది, అందుకే మేము బయటకొచ్చాం. కానీ ఇంతలో మహి కోపంగా గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. కానీ ఎందుకంత కోపంగా ఉంది అంటూ కైలాష్ ని ప్రశ్నించాడు కాశీనాథ్. నాన్న, నేను చెప్పేది విని కంగారు పడద్దు. మహికి అసలు నిజం తెలిసిపోయింది, అందుకే అంత కోపంగా లోపలికి వెళ్లి తలుపు వేసుకుంది అంటూ మహి గదివైపు తిరిగి, ప్లీజ్ మహి, తలుపు తీ, ఒక్కసారి నేను చెప్పేది విని అర్థం చేసుకో ప్లీజ్ అంటూ ఆమె తలుపు తట్టాడు కైలాష్. కాసేపటికి ఆ గది తలుపులు తెరుచుకున్నాయి. అందరూ మహి వైపు చూస్తుండగానే నెమ్మదిగా గది బయటకొచ్చి అక్కడున్న వారందర్నీ కోపంగా చూస్తూ, ఇంకా ఏమైనా చెప్పాలా కైలాష్ అంటూ కోపంగా అరిచింది మహి. నాకు చాందినికి అసలు ఏ పరిస్థితుల్లో పెళ్లి జరిగిందో నువ్వు తెలుసుకోవాలి మహి. నీ దగ్గర నిజం దాయడానికి గల కారణాలను కూడా నీకు చెప్పాలి అన్నాడు కైలాష్. ఇంతలో నంది కూడా అక్కడికి చేరుకున్నాడు. కొన్ని నిమిషాల నిశ్శబ్దం తర్వాత, షటప్ కైలాష్ అని కసిరి నంది దగ్గరికి వెళ్లి, అన్నయ్య, కైలాష్ చాందినిలో పెళ్లి విషయం నీకు ముందే తెలుసా అని ప్రశ్నించింది మహి. ఆమె ప్రశ్నకు ఏ సమాధానం ఇవ్వాలో తెలియక, చూడు మహి అంటూ ఏదో చెప్పబోయాడు. కానీ అతని వైపు కోపంగా చూసి, సే ఎస్ ఆర్ నో అంటూ బిక్కరగా అరిచింది మహి. ఏమీ మాట్లాడకుండా మౌనంగా తల వంచుకుని నిలబడ్డాడు నంది. అతని నుండి సమాధానం రాకపోవడంతో కాశీనాథ్ ముందు మోకాళ్ల మీద కూర్చుని, అంకుల్, నాకు మా నాన్న ఎలా ఉంటారో తెలీదు, కానీ మిమ్మల్ని చూసినప్పటి నుండి నా తండ్రి స్థానంలో ఉంచి మిమ్మల్ని గౌరవించాను. అలాంటి మీరు మీ కొడుకు నన్ను ప్రేమిస్తున్నాడని తెలిసి కూడా చాందినితో పెళ్లిలా చేశారు అంకుల్ అంటూ అడిగింది మహి. మహి వైపు చూసే ధైర్యం లేక కళ్ళు మూసుకుని తలదించుకున్నాడు కాశీనాథ్. వాళ్ళెవరూ తనకు సమాధానం చెప్పరని మహికి అర్థమైంది. ఆమె పైకి లేచి కైలాష్ దగ్గరికొచ్చి, ఎందుకు నన్ను మోసం చేసావు కైలాష్ అని కళ్ళ నిండా నీళ్లతో బాధగా అడిగింది మహి. లేదు మహి, నేను నిన్ను మోసం చేయలేదు. అసలేం జరిగిందో ప్రశాంతంగా నేను చెప్పేది విను అన్నాడు కైలాష్. ఏం వినాలి కైలాష్? నువ్వు నన్ను ప్రేమించావన్నది నిజమా, లేక ఈ చాందిని వలలో చిక్కుకొని దీన్ని పెళ్లి చేసుకున్నావన్నది నిజమా? చెప్పు అని గద్దిస్తూ, ఓహో, అందుకేనా మన పెళ్లి అన్నప్పుడల్లా నువ్వేదో ఒక కారణంతో తప్పించుకుంటూ ఉండేవాడివి. నేను ఒక పిచ్చిదాన్ని అంటూ నేల మీద కూలబడినట్లుగా కూర్చొని పెద్దగా ఏడుస్తుంది మహి. కొద్దిసేపటికేదో గుర్తుకొచ్చిన దానిలా పైకి లేచి చాందిని దగ్గరకొచ్చి ఆమె చేతిని గట్టిగా పట్టుకొని, నన్ను కైలాష్ ని దూరం చేశాక నీకు ప్రశాంతంగా ఉంది కదా, దీనికోసమే నువ్వు ఇక్కడికి వచ్చావు. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా అంటూ అసహ్యంగా చూస్తూ అడిగింది మహి. ఏం మాట్లాడుతున్నావు మహి? ఒక్కసారి నా మాట విను అన్న చాందిని మాటలు పూర్తి కాకముందే ఆమె చేతిని వదిలి గొంతు మీద పట్టు బిగించింది మహి. నా కైలాష్ ని నా నుండి దూరం చేసిన నువ్వు బ్రతికుండకూడదు, చావు అంటూ చాందిని గొంతు మీద అంతకంతకు పట్టు పెంచింది. చాందిని ఆ పరిస్థితుల్లో చూసిన కైలాష్ మహి నుండి ఆమెను విడిపించడానికి ప్రయత్నిస్తూ, స్టాప్ ఇట్ మహి, అసలు ఈ పెళ్లి జరగడానికి కారణం చాందిని కాదు, నువ్వే. నువ్వు ఆ చీకటి ప్రపంచంలో చిక్కుకున్నప్పుడు నిన్ను బయటికి తీసుకురావడానికి నీతో నాకు ఏ సంబంధం ఉండకూడదు అని కేవలం చక్రవర్తి దృష్టి మరల్చడానికి మాత్రమే మేము పెళ్లి చేసుకున్నాం. చాందిని కూడా కేవలం నిన్ను రక్షించడానికి ఈ పెళ్లికి ఒప్పుకుంది. ఒకవేళ తను ఒప్పుకోకపోతే నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుందును అని కైలాష్ మాటలు విన్న మహి చాందిని గొంతు మీద తన చేతిని వెనక్కి తీసుకుని తన రెండు చేతుల్లో ముఖాన్ని దాచుకుని బిగ్గరగా ఏడవసాగింది.
కొన్ని క్షణాలకు తేరుకున్న మహి కైలాష్ వైపు చూస్తూ, చీకటి ప్రపంచంలో నుండి నన్ను కాపాడ్డానికి వేరే మార్గం ఏదైనా ఉందేమో నువ్వు చూడాల్సింది కదా కైలాష్. ఇప్పుడు మీరిద్దరూ ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఎందుకు బాధపడాలి? అందుకే మీరు డివోర్స్ తీసుకోండి, మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాం అంటూ నంది వైపు చూస్తూ, అన్నయ్య, చాందిని కైలాష్లని డివోర్స్ తీసుకోమను, నన్ను పెళ్లి చేసుకోమని నువ్వైనా చెప్పవా ప్లీజ్ అంటూ ప్రాధేయపడింది మహి. మహి అలా అడుగుతుంటే సమాధానం చెప్పలేక అందరూ బాధగా తలడు పట్టుకుని నిల్చున్నారు. కైలాష్ మహి దగ్గరకొచ్చి తన ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోబెట్టి ఆమె ముందు మోకాళ్ల మీద కూర్చొని ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకుని, చూడు మహి, విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. చాందిని ఈ పెళ్లి నా మీద ఇష్టంతోనో లేక నీ నుండి నన్ను దూరం చేయాలనే దురుద్దేశంతోనో చేసుకోలేదు. కేవలం నిన్ను రక్షించుకోవడం కోసం మాత్రమే ఆమె జీవితాన్ని త్యాగం చేసింది. ఇప్పుడు నేను ఆమెకు డివోర్స్ ఇస్తే ఆమె జీవితం ఒంటరిగా మిగిలిపోతుంది. మన కోసం ఇంత చేసిన ఆమెకు ద్రోహం చేయమంటావా? నేను నిన్ను ప్రేమిస్తున్నానన్నది నిజం, కానీ మన తలరాతలో మనం కలిసి ఉండాలన్నది రాసిలేదు. అర్థం చేసుకో మహి అంటూ నచ్చజెప్పే ధోరణిలో లాలనగా చెప్పాడు కైలాష్. కైలాష్ మాటల్ని అర్థం చేసుకొని, సరే కైలాష్, నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. నాకు కొంచెం టైం కావాలి, ప్లీజ్ నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి అంటూ తన గదిలోకి వెళ్లి తలుపులు లాక్ చేసుకుని అక్కడే నిలబడి ఏడ్చుకుంటూ, ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు. నువ్వు లేకుండా ఈ జీవితం మొత్తం గడపాలంటే నా ప్రాణం పోతున్నట్టుంది కైలాష్ అనుకుంటూ మంచం మీద పడుకొని అలా ఏడుస్తూనే నిద్రపోయింది మహి. గది బయట నిలబడిపోయి ఉన్న కైలాష్ చాందినీలను చూసి, కంగారు పడకండి, మహికి ఇప్పుడే నిజం తెలిసింది కదా, దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. వెళ్ళండి, వెళ్ళి రెస్ట్ తీసుకోండి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు కాశీనాథ్. నేనే విషయం గురించి అయితే భయపడ్డానో అదే జరిగింది కైలాష్. మహికి విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందనుకున్నానో అలాగే అయింది. బట్ ఇప్పుడు తనకి నిజం తెలిసిపోయింది కాబట్టి మీరింకా ఈ నాటకాన్ని కంటిన్యూ చేయవలసిన అవసరం లేదు. తాను అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టొచ్చు, కానీ మహితో నేను మాట్లాడతాను అని బాధ నిండిన గొంతుతో చెప్పాడు నంది. ఇదిలా ఉండగా గదిలో ఒంటరిగా కూర్చొని పుస్తకాలు చదవడం కంటిన్యూ చేస్తున్నాడు శ్రీను. త్రిశూలపురం గ్రామంలో ఆదిత్యదేవుగా పేరు మార్చుకుని భార్యా బిడ్డలతో జీవిస్తున్న అమర్నాథ్ జీవిత చరిత్ర చదువుతున్న కొద్దీ శ్రీనుకి కుతూహలం పెరిగిపోసాగింది. తన కన్న తండ్రి కుటుంబానికి దూరంగా ఎందుకు వెళ్లిపోయాడో, తన కన్న తల్లి ఎలా చనిపోయిందో తెలుసుకోవాలని ఎంతో ఆతృతగా ఉన్నాడు. ఇక పుస్తకంలోని కథలోకి వెళ్తే భార్య సుకాంతను, పెద్ద కొడుకు రాజ్మోహన్ దేవును సాధ్యమైనంత అపురూపంగా చూసుకుంటూ తనకు చేతనైన వృత్తులు చేసుకుంటూ బ్రతికేస్తున్నాడు ఆదిత్యదేవ్. వాళ్ల సంతోషాలకి ప్రతీకగా సుకాంత మళ్లీ గర్భం దాల్చి శ్రీనివాస్ దేవ్ అనే ఇంకో బిడ్డకు జన్మనిచ్చింది. రెండో కొడుకు శ్రీనివాస్ దేవ్ అన్న అక్షరాలు చదవగానే షాక్ అయ్యాడు శ్రీను. అంటే మా అమ్మ నాన్నలకి నేనొక్కడే బిడ్డను కాదా? రాజ్మోహన్ అంటే నేను కాదు, మా అన్నయ్యేనా? మరిప్పటి వరకు నాకు ఒక అన్నయ్య ఉన్నాడన్న విషయం కూడా నాకెవరూ చెప్పలేదేంటి అనుకుంటూ మళ్లీ పుస్తకాన్ని చదవడం కంటిన్యూ చేశాడు శ్రీను. ఇద్దరి పిల్లల ఆటపాటలు కేరింతలతో ఇల్లంతా సందడిగా మారిపోయింది. అలా ఉండగా ఒకరోజు అందరూ భోజనాలు చేస్తున్న వేళ పిల్లల భవిష్యత్తు గురించి భర్తతో ఏదో డిస్కషన్ మొదలు పెట్టింది సుకాంత. ఏమండి, మనం ఇద్దరి నుండి ముగ్గురికి, ఇప్పుడు ముగ్గురు నుండి నలుగురిగా మారిపోయాం. ఇప్పుడైతే మనకి తినడానికి ఉండడానికి ఎలాంటి కొదవా లేదు. కానీ పిల్లలు ఎదుగుతున్నారు. వాళ్ల భవిష్యత్తు బాగుండాలంటే మీరు చేసే ఈ వడ్రంగి పని సరిపోదు. వాళ్ళని గురుకులంలో చదివించడానికి అవసరమయ్యే డబ్బుల కోసం ఇంకేదైనా పని మొదలు పెట్టండి అంది సుకాంత. నువ్వేమీ దిగులు పడకు కాంత, ఇదే వృత్తిలో ఉన్నా కూడా ఇంకాస్త కష్టపడతాను. పిల్లల భవిష్యత్తుకు ఎలాంటి లోటు రానివ్వను అంటూ ఆప్యాయంగా ఆమె చెంపలు నిమిరి తినడం ముగించుకుని పనికి బయలుదేరాడు ఆదిత్యదేవ్. నేరుగా అడవిలోకి వెళ్లి ఏపుగా ఎదిగిన చెట్లలో తన పనికి అవసరమైన విధంగా ఉన్న కొమ్మలను కొట్టడానికి సిద్ధమవుతుండగా అతనితో పాటు పనిచేసే వ్యక్తి అప్పటికే చెట్టు మీద కూర్చుని కనిపించాడు. మీ ప్రాంతంలో కరువు తీరిపోయిందని తెలిసింది కదా మిత్రమా, ఇకనైనా ఇంటికి తిరిగి వెళ్ళిపోవచ్చు కదా. అక్కడ నీకు సొంత ఆస్తిపాస్తులు ఎలాగో ఉన్నాయి కాబట్టి ఇంత కాయ కష్టం చేయాల్సిన అవసరం కూడా లేదు అని ఆదిత్యదేవ్కు హితవు చెప్పాడా వ్యక్తి. ఎందుకు ఈ గ్రామాన్ని వదిలి వెళ్లాలని లేదు మిత్రమా, ఇక్కడికొచ్చాకే పిల్లలు పుట్టడంతో ఈ ప్రదేశంతో తెలియని అనుబంధం ఏర్పడిపోయింది అని చెప్పి తన పని మొదలుపెట్టాడు ఆదిత్యదేవ్.
ఇంతలో చెట్ల కింద నుండి పెద్దగా ఏదో శబ్దం వినిపించింది. అయ్యయ్యో, ఈ చెట్టు అటే పడిపోతుంది, త్వరగా పక్కకు తప్పుకోండి అంటూ చెట్ల కింద నిలబడి ఉన్న ఇద్దరు వ్యక్తులు వాళ్ళకి కాస్త ముందుగా ఆగి ఉన్న జట్కా బండిని చూస్తూ అరుస్తున్నారు. ఆ బండిలో ఎవరో ఇద్దరు వృద్ధులతో పాటు ఇంకో ఇద్దరు చిన్నపిల్లలున్నారు. బండి చక్రం గుంటలో ఇరుక్కుపోవడంతో అది ముందుకు కదలలేని స్థితిలో ఉంది. బండిలోని వాళ్లు కూడా ప్రాణభయంతో కేకలు వేస్తున్నారు తప్ప దిగడానికి వీలవ్వలేదు. ఆ దృశ్యం చూస్తున్న ఆదిత్యదేవ్ చూస్తూ ఊరుకోలేకపోయాడు. ఇంకొక క్షణంలో విరిగిన చెట్టు బండి మీద పడుతుందనగా పెద్ద శబ్దం చేస్తూ 2 ముక్కలుగా విరిగిపోయి బండికి 2 వైపులా ఎగిరిపడింది ఆ చెట్టు. ఎవరూ ఊహించని అద్భుతం కళ్ల ముందు జరగడంతో అప్రయత్నంగా అందరి దృష్టి ఆదిత్యదేవ్ వైపు తిరిగింది. వాళ్ళ ఆలోచనలో అర్థం చేసుకున్న ఆదిత్యదేవ్ కూడా మారు మాట్లాడకుండా చెట్టు దిగి గ్రామంలోకి నడక మొదలుపెట్టాడు. అతనింటికి చేరుకునేలోపే ఆ వార్త ఊరంతా దావానల్లా వ్యాపించింది. క్షణాల్లో ఊళ్ళోని జనమంతా ఒకచోట గుమిగూడారు. మన ఊరికి వలస వచ్చిన వ్యక్తి తన శక్తితో చెట్టుని తాకకుండానే 2 ముక్కలు చేశాడంట, నిజమేనా అనన్నాడు గుంపులోని ఒక వ్యక్తి. అతను శక్తులు వాడడం అందరూ కళ్ళారా చూస్తే ఇక నిజమేనా అని చర్చించుకోవడం ఎందుకు? అయినా కొన్ని సంవత్సరాల క్రితం మన మహారాజును, సేనానిని, కొంతమంది సైనికులను, రక్షక వంశంలోని ఒక వ్యక్తిని కూడా చంపేశాడంట ఆ మంత్రగాడు. అతను మళ్ళీ ఈ గ్రామంలోకి వచ్చాడంటే ఏం జరుగుతుందో? కొత్త సమస్యలేవి రాకముందే మనం అతన్ని అడ్డుకోవాలి అన్నాడు ఇంకో గ్రామస్తుడు. అక్కడ చేరిన అందరికీ కూడా ఆ మాటలు సబబుగా అనిపించడంతో అందరూ ఆదిత్యదేవుని వెతుక్కుంటూ బయలుదేరారు. అయితే గ్రామస్తులంతా ఊరి చివర ఉన్న అతని ఇంటికి చేరుకొని ఇంటి బయట నిలబడి అతని కోసం పెద్ద పెద్దగా కేకలు వేయడం మొదలుపెట్టారు. హంతకులకి, మంత్రగాళ్ళకి మా ఊళ్ళో స్థానం లేదు. వెంటనే మీరు బయటకొస్తారా, లేదంటే మేమే లోపలికొచ్చి మిమ్మల్ని ఈడ్చుకురావాలా అని అరుస్తున్నారు గ్రామస్తులు. తన ఇంటి ముందు అంత గందరగోళం జరుగుతుందని తెలియని ఆదిత్యదేవ్ మాత్రం గ్రామస్తుల కంటపడకుండా దాక్కుంటూ తన ఇంటి వైపు రాసాగాడు. బండిలో కూర్చున్న వాళ్ల ప్రాణాలు పోకూడదని మాత్రమే శక్తి ప్రయోగం చేశాను. నేను చేసిన తప్పేంటి? ఇవాళ నేను చేసిన ఒకే ఒక్క మంచి పని వల్ల నా కుటుంబం ప్రమాదంలో పడింది. వాళ్ళకేమైనా అయితే నన్ను నేనెప్పటికీ క్షమించుకోలేను అనుకుంటూ వడివడిగా ఇంటివైపు పరిగెడుతున్నాడు ఆదిత్యదేవ్. అదే సమయంలో ఇంట్లో ఉన్న సుఖాంత కూడా బయట నుండి వినిపిస్తున్న అరుపులకు భయపడిపోయి పిల్లలిద్దరినీ భద్రంగా పొదివి పట్టుకుని మంచం కిందకు చేరి దాక్కుంది. భయపడి ఏడుస్తున్న పిల్లల్ని ఓదారుస్తూ, ఏడవకండి, మీకు నేనున్నాను కదా, మీకేమీ కానివ్వను, నేను మిమ్మల్ని కాపాడుకుంటాను అంటోంది సుఖాంత. అయితే ఇంటి ముందు నిలబడి చాలాసేపు కేకలు పెట్టిన జనం సహనం కోల్పోయారు. ఎంతసేపటికి తలుపు తెరుచుకోకపోవడంతో గుంపులో నుండి ఒక వ్యక్తి కలగజేసుకుని, ఈ ఇంట్లో ఎవరూ లేరనుకుంటా, వెంటనే ఇంటిని తగలబెట్టండి, ఆ మాంత్రికుడికి గ్రామంలో నిలువ నీడ ఉండకూడదు అని అరిచాడు. ఎపిసోడ్ 270 పారిపోయిన మహి. ఆదిత్యదేవ్ మంత్రగాడని ఊళ్ళో అందరూ అనుకుంటూ అతనింటికొచ్చారు. ఆ ఇంటిని తగలబెట్టండి అన్న గ్రామస్తుల మాటలు విన్న సుఖాంత భయంతో బిగుసుకుపోయింది. కొద్దిసేపటికి ఆమె తేరుకున్నా అప్పటికే ఆలస్యమైపోయింది. గుంపుగా వచ్చిన గ్రామస్తులు తమ చేతిలోని కాగడాలను ఆ ఇంటి మీదకు విసిరారు. దానివల్ల నెమ్మదిగా ఇంటి పైకప్పు మీద నుండి మంటలు వ్యాపించసాగాయి. ఇల్లంతా మంటలు, పొగ అలుముకోవడంతో భయపడిన పిల్లలు గుక్కపెట్టి ఏడవడం ప్రారంభించారు. ఇంటికి మంటలు అంటుకోగానే ఇంటి లోపల నుండి పిల్లల ఏడుపులు వినిపించడంతో బెదిరిపోయిన గ్రామస్తులు మంటల్లో చిక్కుకున్న వాళ్లను కాపాడడం మానేసి భయంతో అక్కడి నుండి పారిపోయారు. కొన్ని నిమిషాల్లోనే ఆ ఇంటి లోపల దాక్కున్న వాళ్ల చుట్టూ భూతల్లా కమ్మేసింది దట్టమైన పొగ. ఆ పొగ వల్ల సుఖాంత స్పృహ తప్పి పడిపోయింది. ఆదిత్యదేవ్ సుఖాంతల పెద్ద కొడుకు మోహన్ ఊపిరాడక అక్కడే మరణించాడు. కొద్దిసేపటికి స్పృహలోకొచ్చిన సుఖాంత తన 2 చేతులతో పిల్లలిద్దరినీ పట్టుకుని మంటలను లెక్క చేయకుండా ఇంటి బయటికి పరిగెత్తింది. ఆమె బయటకు చేరుకునేలోపు దాదాపుగా ఆమె శరీరానికి కూడా మంటలంటుకుని చాలా భాగం కాలిపోయింది. ఆదిత్యదేవ్ ఇంటికి చేరుకునేసరికి జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. అతనికక్కడ సుఖాంత, మోహన్ మృతదేహాలు మాత్రమే కనిపించాయి. చిన్న కుమారుడు శ్రీను ఎక్కడా కనిపించలేదు. తన భార్యను, బిడ్డను అలా విగత జీవులుగా చూడగానే ఆదిత్యదేవ్ దుఃఖాన్ని ఆపుకోలేక గట్టిగా ఏడుస్తూ, భగవంతుడా, ఈ రోజు మరోసారి నువ్వు నా నుండి నా కుటుంబాన్ని లాక్కున్నావు. ఈ ప్రపంచంలో నాకంటూ ఏమీ మిగల్చలేదు. ఈ రోజు నుండి నేను నిన్ను ఆరాధించను అని అరుస్తూ సుఖాంత దగ్గరికి వెళ్ళాడు. ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకుని,
నేను నీకు వాగ్దానం చేస్తున్నాను సుఖాంత. ఈ రోజు నీతో పాటు నేను కూడా చనిపోయాను. అవును, ఈ ఆదిత్యదేవ్ చనిపోయాడు. ఇక్కడ మళ్ళీ అమర్నాథ్ పుడతాడు. ఈ అమర్నాథ్ ఏం చేయగలడో ఈ గ్రామానికి చూపించి వాళ్ళందరినీ నా బానిసలుగా మారుస్తాను. నేను అమరుడిని. నాలో ఉన్న నా గురువు గారి శక్తులను ఉపయోగించి ఈ ప్రపంచాన్ని నా ఆధీనంలోకి తెచ్చుకొని ఏలుతాను. ఇక నుండి నా మార్గం నా గురువు చూపించినట్లుగానే ఉంటుంది అని ఎలుగెత్తి అరిచాడు అమర్నాథ్ గా మారిపోయిన ఆదిత్యదేవ్. ఆ చివరి వాక్యంతో ఆ పుస్తకం పూర్తయిపోయింది. పుస్తకాన్ని క్లోజ్ చేసిన శ్రీను తన తల్లి మరణాన్ని తలుచుకుని బాధపడుతూ తనలో తానే మాట్లాడుకోసాగాడు. అంటే రక్షక సంఘంలోని వాళ్ళు ఈ నిజాలేమీ తెలుసుకోకుండానే నాన్నని చంపేశారా? మా నాన్నని చంపింది భైరవి కాదా? నాన్న, మీ జీవితంలో ఎంతవరకు మీరనుకున్నది సాధించారో తెలియదు కానీ ఇప్పుడు మీ కొడుకు మీరు చేసిన ప్రతిజ్ఞని నెరవేరుస్తాడు. నా తల్లి చావుకి ప్రతీకారం తీర్చుకుంటాను. అమర్నాథ్ చనిపోయాడు కాబట్టి ఇక ఏ సమస్య లేదనుకుని రక్షక వంశంలోని వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వీళ్ళు నన్ను ఎలా ఫేస్ చేయగలరో చూస్తాను. అయితే ముందుగా నేను దీనికోసం కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. ఆ భైరవిని నా అధీనంలోకి తెచ్చుకోవాలి. అలా జరగాలంటే మా నాన్న లాంటి మంత్రాలు చేసే వాళ్ళని ఎక్కడున్నా వెతికి పట్టుకోవాలి. వాళ్ళైతేనే నాకు సహాయం చేయగలరు అనుకుంటూ లాస్ట్ పుస్తకాన్ని తన చేతుల్లోకి తీసుకుని చదవడం కంటిన్యూ చేశాడు శ్రీను. 4వ పుస్తకాన్ని పూర్తిగా చదివిన శ్రీనుకి అమర్నాథ్ మరణానికి కారణమైన వాళ్ళందరి మీద విపరీతమైన కోపం వచ్చింది. గదిలో ఉన్న తన లగేజ్ అంతా సర్దుకోవడం మొదలు పెట్టాడు శ్రీను. ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయిపోయింది. వెంటనే నేను ఇక్కడి నుండి బయలుదేరాలి. మా నాన్న ఆచూకీ కోసమని వచ్చి ఆయన మరణ వార్త వినాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. కానీ మా అమ్మా నాన్నల మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి మళ్ళీ ఈ ఊరికి తిరిగి వస్తాను. ఇప్పటిలా బలహీనుళ్లా కాదు, రక్షకుల వంశం మీద ఈ గ్రామ ప్రజల మీద పగ తీర్చుకునే శక్తులు సాధించి వస్తాను అనుకుంటూ పిడికిలి బిగించాడు. ఇక అక్కడి నుండి బయటికి కదలబోతున్న సమయంలో తను చదవకుండా మిగిలిపోయిన చివరి పుస్తకాన్ని చూసి దాన్ని చేతుల్లోకి తీసుకొని, ఇందులో మా నాన్నకి సంబంధించిన శక్తుల గురించి, మంత్రతంత్రాల విద్యను ఎలా అభ్యసించాలో విధానం గురించి రాసుండొచ్చు. ఇదంతా నేను తెలుసుకోగలిగితే మా నాన్నలా శక్తివంతుణ్ణవుతాను. అప్పుడు మా అమ్మ పడిన బాధలకు, మా నాన్న చావుకి ప్రతీకారం తీర్చుకొని దానికి కారణమైన ప్రతి ఒక్కరికి గుణపాఠం నేర్పుతాను అనుకుంటూ ఆ పుస్తకాన్ని కూడా బ్యాగ్లో పెట్టుకున్నాడు శ్రీను. అప్పుడే సడన్ గా ఎవరో తలుపు కొట్టినట్లు వినపడ్డంతో చేస్తున్న పనిని ఆపేసి లేచి వెళ్లి డోర్ ఓపెన్ చేశాడు శ్రీను. ఎదురుగా మోహన్ చిరునవ్వుతో కనిపించాడు. రూమ్ లోపల వెళ్లిపోవడానికి సిద్ధమైనట్లు రెడీగా సర్ది ఉన్న లగేజ్ బ్యాగ్ చూసి, ఏమైంది శ్రీను, ఎక్కడికైనా వెళ్తున్నావా అని అడిగాడు మోహన్. అవును, ఈ ఊరు నుండి వెళ్ళిపోతున్నాను. మా నాన్న గురించి సమాచారం తెలిస్తే వెళ్ళిపోతానని ముందే చెప్పాను కదా అన్నాడు శ్రీను. ఏంటి, మీ నాన్న గురించి తెలిసిందా అని ఆశ్చర్యపోయాడు మోహన్. అవును, నాన్న గురించి పూర్తి సమాచారం తెలిసింది అంటూ పుస్తకాన్ని లోపల పెట్టేసి బ్యాగ్ జిప్ క్లోజ్ చేశాడు శ్రీను. వెంటనే అతని భుజం మీద చెయ్యి వేసి తన వైపు తిప్పుకొని, ఏంటి శ్రీను నువ్వు చెప్పేది? మీ నాన్న గురించి పూర్తి సమాచారం తెలిసిందా? కానీ ఇదెలా సాధ్యం? నిన్నటి వరకు మీ నాన్న గురించి ఏమీ తెలియదని దిగులుగా ఉన్నవాడివి ఈ రోజు ఉన్నట్లుండి అంతా తెలిసిందంటే ఎలా నమ్మడం అని అనుమానంగా అడిగాడు మోహన్. ఆ ప్రశ్నకు చిన్నగా నిట్టూర్చి మంచం మీద కూర్చుని తను తెచ్చిన పుస్తకాల వైపు చూస్తూ, ఎలా తెలిసింది అంటే చెప్పలేను కానీ తెలిసిందంతే అని దిగులుగా చెప్పాడు శ్రీను. ఒక క్లారిటీ లేకుండా అతను చెప్పిన సమాధానానికి కన్ఫ్యూజింగ్ గా చూశాడు మోహన్. అసలు నువ్వేం చెప్తున్నావో నీకైనా అర్థమవుతుందా శ్రీను అన్నాడు. సరే మోహన్, నువ్వు నాకింత సహాయం చేశావు. నీ దగ్గర దాపరికం ఎందుకు? నీకు అసలు విషయం చెప్తాను, కానీ నువ్వెవరికి చెప్పనని నాకు ప్రామిస్ చేయి అంటూ చేతిని ముందుకు చెప్పాడు శ్రీను. సరే అని మోహన్ వాగ్దానం చేసిన తర్వాత అమర్నాథ్ ఆశ్రమం నుండి తన పుస్తకాలను తేవడం, వాటిని చదవడం ద్వారా తన కుటుంబం గురించి తెలుసుకోవడం, అలాగే తన తల్లిదండ్రుల మరణాలు ఎలా సంభవించాయో అంతా వివరించాడు శ్రీను. ఒక్కొక్క సంఘటన గురించి వింటుంటే రోమాలు నిక్కబొడుచుకునే మోహన్కి. జరిగిందంతా చెప్పడం పూర్తయ్యాక మంచం మీద నుండి పైకి లేచి గట్టిగా ఊపిరి పీల్చుకొని మోహన్ వైపు చూస్తూ, ఇప్పుడు చెప్పు మిత్రమా, నేనేం చెయ్యాలి అంటూ తన చేతిలో ఉన్న 5వ పుస్తకాన్ని చూపిస్తూ, ఈ పుస్తకంలో ఉన్న భాషని చదవడానికి మీరేమైనా సహాయం చేయగలరా అని ఆశగా అడిగాడు శ్రీను.
శ్రీను చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తూ, నీ అభిప్రాయం తప్పని నాకు అనిపిస్తుంది శ్రీను. ఇకపోతే ఈ పుస్తకాల్లో రాసిన భాష నాకు తెలీదు, కానీ దీని గురించి తెలిసిన అంటూ తడబడుతున్న మోహన్ వైపు షార్పుగా చూసి, నీ తడబాటులోనే తెలుస్తుంది నీకేదో విషయం తెలుసు అని. ప్లీజ్ చెప్పు మోహన్ అని రిక్వెస్ట్ చేశాడు శ్రీను. మా నాన్నగారి మిత్రుడైన త్రిలోక్ గారికి ఇలాంటి భాషల మీద పట్టుందని నాకు తెలుసు. అతను నీకు సహాయం చేయొచ్చు, కానీ అతని అడ్రస్ నీకు చెప్పే ముందు నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలి. నువ్వెప్పటికీ ఈ గ్రామానికి ఏ విధమైన హాని చేయనని వాగ్దానం చేయి అన్నాడు మోహన్. అతని మాటలకు విసుగ్గా ముఖం పెట్టి, నేను నీకు గ్యారంటీ ఇవ్వలేను మోహన్. ఎందుకంటే ఈ ఊరి వాళ్ళు మా అమ్మనేం చేశారో నీకు తెలుసా అని అరిచాడు శ్రీను. కొద్దిసేపు వాళ్ళిద్దరి మధ్య వాదోపవాదాలు జరిగిన తర్వాత చివరికి శ్రీను మాటే నెగ్గింది. కమన్ మోహన్, త్రిలోక్ గారి అడ్రస్ నాకివ్వు. మళ్ళీ రాత్రి అయిపోతుంది. ఇంక నేను ఎక్కువసేపు ఇక్కడ ఉండలేను. వెంటనే బయలుదేరాలి అని తొందర చేశాడు శ్రీను. ఇదిలా ఉండగా నంది ఇంట్లో కైలాష్ చాందినీల పెళ్లి విషయం మహీకి తెలియడంతో బాధతో మహీ తన రూంలోకి వెళ్లిపోయి డోర్ క్లోజ్ చేసుకుంది. ఇంట్లో వాళ్ళందరూ మహీ గురించి ఆందోళన చెందుతూ ఎవరి గదుల్లో వాళ్ళు ఆలోచనల్లో మునిగిపోయారు. ఉదయాన్నే అందరికంటే ముందుగా నిద్రలేచిన కైలాష్ నెమ్మదిగా బెడ్ దిగి, ఇప్పటికీ మహీ మూడు కొంచెం సెట్ అయి ఉంటుంది. సో నేను వెళ్లి ఒకసారి మహీతో మాట్లాడాలి. ఏం జరిగిందో వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటూ మహీ రూమ్ వైపు వెళ్లాడు. అప్పటికే మహీ గది తలుపులు తెరిచున్నాయి. లోపలికి వెళ్లి చూసిన కైలాష్కి రూంలో ఎక్కడా మహీ కనిపించలేదు. మహీ, ఎక్కడున్నావ్? నిన్నే, వినబడుతుందా అని అరుచుకుంటూ మహీ కోసం ఇంటి లోపల బయట వెతకడం మొదలుపెట్టాడు కైలాష్. ఇల్లు మొత్తం వెతికినా మహీ జాడ తెలియకపోవడంతో కైలాష్లో భయం మొదలైంది. అందరూ బయటికి రండి, మహీ ఇంట్లో లేదు అన్న కైలాష్ అరుపులకు గదుల్లో ఉన్న వాళ్లంతా హాల్లోకొచ్చారు. నంది కంగారుగా ముందుకొచ్చి, ఏమైంది కైలాష్? మహీ ఎక్కడికెళ్ళింది? నువ్వు ఇల్లు మొత్తం సరిగ్గా చూసావా అంటూ ఆందోళనగా ప్రశ్నించాడు. ఇల్లంతా వెతికి చూశాను, తనెక్కడా కనిపించలేదు. నాకు తన ఇంట్లోంచి వెళ్లిపోయిందేమో అనిపిస్తుంది అని బాధగా చెప్పాడు కైలాష్. నాకు తెలిసి తనెంతో దూరం వెళ్ళుండదు. ఆలస్యం చేయకుండా అందరూ తలో దిక్కుకు వెళ్లి మహీ కోసం వెతకండి అంటూ కంగారు పెట్టాడు మార్తాండ. మార్తాండ మాటలు విన్న కైలాష్ నంది మహీని వెతకడం కోసం బయటికి పరిగెత్తే సమయంలో, ఆగు కైలాష్, నేను కూడా వస్తాను. ముగ్గురు మూడు వైపులా వెళ్లి వెతికితే మహీ కనిపించే అవకాశం ఉంది అని మహీని వెతకడానికి బయలుదేరింది చాందిని. వీల్ చైర్లో కూర్చుని ఉన్న కాశీనాథ్ బాధతో తన రెండు చేతుల్లో ముఖాన్ని దాచుకుని, కైలాష్ చాందినిలకు పెళ్లి చేయాలనే నిర్ణయం నాదే. అప్పటి పరిస్థితికి తల వంచి ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. మహీ తిరిగొచ్చాక తనకు నిజం చెప్పి ఒప్పించాలనుకున్నాను, కానీ విషయం ఇంత దూరం వెళ్తుందని ఊహించలేకపోయాను అంటూ కళ్ళ నుండి నీళ్లు కారుతున్నా వాటిని తుడుచుకోవాలన్న స్పృహ లేనట్లు గుమ్మం వైపే చూస్తూ ఉండిపోయాడు కాశీనాథ్. అన్నయ్య, నువ్వలా కంగారు పడకు. పిల్లలు ముగ్గురు వెళ్లారు కదా, ఖచ్చితంగా మహిని తీసుకొస్తారు. ధైర్యంగా ఉండు అని కాశీనాథ్ భుజం తట్టాడు మార్తాండ. కైలాష్, చాందిని, నంది ఊళ్ళో ఉన్న అన్ని వీధులను, మహి వెళ్లే ప్రతి ప్లేస్ ను వెతికినా కానీ ప్రయోజనం లేదు. వారికి ఎక్కడా మహి జాడ కనిపించలేదు. దాంతో విపరీతమైన బాధతో రోడ్డు మీద కూర్చొని మహి కోసం గట్టిగా రోదిస్తున్నాడు నంది. అసలు క్రితం రాత్రి జరిగిందేంటంటే, మహి తన రూంలో ఒంటరిగా బాధపడుతూ కూర్చునుంది. మీరంతా నా వాళ్ళని, నాకు మంచి చేస్తారని ఇన్నాళ్ళు నమ్మాను, కానీ అదంతా అబద్ధం. ఇకపోతే కైలాష్ ని నేనెంతో ప్రేమించాను. అలాంటిది ఇప్పుడు అతన్ని మర్చిపోయి నేను బ్రతకలేను. నా ముందే కైలాష్ ఆ చాందినితో కలిసి ఉంటే తట్టుకోవడం నా వల్ల కాదు అని మనసులో అనుకుంటూ కోపంగా పైకి లేచి నిలబడి కళ్ల నుండి కారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ, నన్ను కాపాడి ఏ ప్రయోజనం లేకుండా చేశావు కైలాష్. నువ్వే లేని ఈ జీవితం నాకు అనవసరం. మీరంతా కలిసి నన్ను మోసం చేశారు. ఇప్పుడు నాకు ఈ ఇంట్లో ఏ హక్కు లేదు. ఇక నేను ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలి. ఎస్, ఇప్పుడు ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని ఒక పెన్ను పేపరు తీసుకుని తన ఇంటి నుండి వెళ్ళిపోతున్నట్లు తన కోసం ఎవరూ వెతకద్దు అని రాయడం ప్రారంభించింది మహి. అలా ఉత్తరం రాస్తున్న మహి కళ్లలో నుండి కన్నీళ్లు జారి ఆ ఉత్తరం మీద పడుతుండగా లెటర్ రాయడం పూర్తయిన మహి దాన్ని మడత పెట్టి కైలాష్ గది దగ్గరికి వెళ్లి కిటికీలో నుండి ఒకసారి కైలాష్ ను కళ్ళారా చూసుకుని ఆ లెటర్ ను అక్కడ పెట్టి ఇంట్లో నుండి బయటికి నడిచింది. ఊరంతా సద్దు మణగడంతో వీధిలో ఎవ్వరూ లేరు. అర్ధరాత్రాల ఒంటరిగా వీధుల్లో నడుస్తున్న మహిని ముందుకు వెళ్లకుండా ఏదో శక్తి ఆపుతున్నట్లు అనిపించింది.
తన నాపేది ఎవరా అని చుట్టూ చూస్తున్న మహీకి, ఆగు మహి, ఏం చేస్తున్నావు? పిచ్చిగాని పట్టిందా అంటూ ఒక స్వరం వినిపించింది. ఓ చిత్ర, నువ్వు తిరిగొచ్చావా? నీకు అసలు విషయం తెలియదు కదా, చాందినికి కైలాష్కి అంటూ మాట్లాడుతున్న మహి మాటలకు అడ్డు తగులుతూ, ఆపు మహి, నాకంతా తెలుసు. అయితే నువ్వు చేస్తున్నది మాత్రం తప్పే. ఎందుకంటే కైలాష్ ప్లేస్ లో నువ్వున్నా కూడా అలాగే చేసేదానివి. ఒక్కసారి కైలాష్ స్థానంలో ఉండి ఆలోచించి అతన్ని క్షమించి తిరిగింటికి వెళ్ళు మహి అని మృదువుగా చెప్పింది చిత్రలేఖ. అవును, కైలాష్ చాలా మంచివాడు. అతను నా కోసమే తన జీవితాన్ని త్యాగం చేశాడు. అసలు తప్పేం చేశాడని అతన్ని నేను క్షమించాలి అంటూ విరక్తిగా నవ్వి, ఆ ఇంట్లో ఉండడానికి కూడా నాకే హక్కు లేదు చిత్రలేఖ అంది మహి. పిచ్చిదాల్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకు. నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. వాళ్ళని అపార్థం చేసుకోవడం మాని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు మహి అంది చిత్రలేఖ. స్టాప్ ఇట్ చిత్ర, నువ్వు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ నన్నే తప్పు పడుతున్నావా? నాకు అర్థమైంది, నువ్వెప్పటికీ వాళ్ళ పక్షమే. నాలో ఉంటూ నాకు సపోర్ట్ చేయకుండా ఇలా మాట్లాడతావని అనుకోలేదు. నీ అవసరం నాకిక లేదు. దయచేసి నా నుండి బయటికి రా అని గట్టిగా అరుస్తూ చిత్రలేఖ నుండి తనని తాను వేరు చేసుకుంది మహి. మహి శరీరం నుండి బయటకొచ్చిన చిత్రలేఖను చూసి, ఇక నువ్వు నన్ను ఆపలేవు చిత్రలేఖ అంటూ ముందుకు నడవడం మొదలుపెట్టింది మహి.